అలా ఉన్నాయి. సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది. పర్టికులర్గా చూసుకుంటే ఈ తెనాలి అయితే నగరం ఏదైతే ఉందో ఈ ఘటన ఎలా అనిపించింది? ఏదైతే గంజాయి బ్యాచ్ పోలీసుల మీద దాడి చేసిన విషయంలో పబ్లిక్గా వాళ్ళకి శిక్షలు విధించారు, అరికాల మీద కొట్టడం లాఠీలతో ఎలా అనిపించింది? ప్రభుత్వ పనితీరు మాత్రం ఏం బాగుండలేదండి. తర్వాత అరికాల మీద కొట్టడం అంటే ప్రతి వాళ్ళకి ఉన్నాయి. గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీకి, చీఫ్ మినిస్టర్కి అందరికి కూడా వాళ్ళ కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కొడుతున్నారా? రోడ్డు మీద వేసి కొడుతున్నారా? అని కొట్టలేదు కదా. అడినప్పుడు కొట్టడం అనేది చాలా తప్పు. మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శగా ఈరోజు వెళ్ళబోతున్నారు. అందులో దళిత యువకులు, మైనారిటీ యువకులు కూడా ఉన్నారు సార్. పర్టికులర్గా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తామంటున్నారు. ఏదన్నా ఉంటే ఇన్ పోలీస్ స్టేషన్లోనే కోర్టు పరిధిలో చూసుకుంటే మంచిదనేది బయట వాదన. రేపు ఇంకోళ్ళని కూడా ఇట్ట కొడితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కూడా 13 కేసులు ఉన్నాయి. ప్రజెంట్ ముఖ్యమంత్రి మీద కూడా 3 కేసులు ఉన్నాయి. ఆయన కొడతారా? ఏమైనా కొట్టకూడదు కదా. కొట్టకూడదు ఉండకూడదు చెప్పకపోతే అంతవరకు కరెక్ట్. మిగతా వాళ్ళ మీద కేసు ఉన్నాయి, ఎన్నో ప్రతి వాడి మీద కేసు ఉన్నాయి. అదే కేసులు లేనివాడు ప్రతి వాడి మీద కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ పైన ఈ దాడి గురించి పాపం వాళ్ళ మిసెస్ కూడా సోషల్ మీడియా పరంగా ఏడుస్తూ చెప్పడం జరిగింది. చనిపోతే ఎవరు బాధ్యులండి, వీళ్ళు ఇలా దాడి చేయడం సమంజసం కాదుగా అంటున్నారు. ఎంతవరకు నిజాలు ఎలా ఉండదు? ఆ దాడి చేయ అవునో కాదో తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి. అందుకని దాడి చేయడం అనేది కరెక్టా కాదా అది తెలుసుకుని దాన్ని బట్టి దానికి మందలించ తప్ప. ఎస్సీ మహిళలే ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత గారు ఏమంటున్నారంటే, ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము చేసామండి, రెండోది పోలీసులు వ్యవస్థే కదా ఇలాంటివన్నీ పట్టించుకునేది, మరి ఏదైతే ఉందో తీసుకుంటేనేమో యాక్షన్ తీసుకున్నామంటారు, లేకపోతేనేమో లేదంటారు. ఏదొచ్చినా మాకు తంటాగానే ఉంది. యాక్షన్ తీసుకుని రోడ్డు మీద కొట్టమని యాక్షన్ తీసుకోవడం అంటే రోడ్డు మీద కొట్టమని కాదుగా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరైనా లేనాడు లేడు కేసులో. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కేసులు ఉన్నందుకు కొడతారా? సో జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటన వాళ్ళ యొక్క పరామర్శలు ఏం మాట్లాడబోతుంటారు సార్? ఒకవేళ ఏం జరగబోతుంది? పరామర్శ చేయటం వరకే అంత రోడ్డు మీద కొట్టద్దు, ఇట్లాంటి జరగకూడదు ముందు అని చెప్పడం వరకే. కానీ వాళ్ళ కేసు గురించి ఈయన అనవసరం. వాళ్ళ కేసులు ఉన్నాయో లేవో అనేది మాజీ ముఖ్యంగా అనవసరం, ప్రజెంట్ గురించి అనవసరం. కొట్టడం మంచిగా కాదా అది రేపు ఇట్టకే ఎవరైనా సరే రోడ్డు మీద పడేసి కొడితే అప్పుడు ముందు జరగచ్చు కదా. ఒకటి జరిగిందని వదిలేస్తే మిగతా కూడా కొట్టచ్చు కదా. క్రిమినల్ హక్కుల ఉల్లంఘనలు కూడా నోటీసులు ఇస్తామంటున్నారు. వాడు ఇచ్చుకుంటారు దాని కనుక తప్పేం లేదు. నమస్కారం అనియా. పోలీసు చేసింది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ ఒకటి గంజాయి సేవించడం అది తప్పు. తాగొండకపోతే వాళ్ళు పోలీసు మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ భార్య చెబుతుంది కాబట్టి ఇది తప్పు జరిగే ఉంటుంది. ఆవిడ కూడా మీడియా ముఖంగా ఏడుస్తుంది, చనిపోయి ఉంటే ఎవరు బాధ్యులు అంటున్నారు. ఇప్పుడు అందరు పోలీసులు ఒక విధంగా ఉండరుగా, అది తప్పు జరిగి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే టూ వీలర్ కేసులో నిమిత్తం కూడా పాత రౌడీ షీటర్ని ఎంక్వైరీ చేసే విధానంలో వెళ్ళినప్పుడు వీళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు, వాళ్ళు దాడి చేసిన మాట వాస్తవమే జరిగింది, వాస్తవమే. ఏదైతే ఉందో బహిరంగ ప్రదేశాల్లో అలా కాళ్ళ మీద కొట్టి కాళ్ళపై నొక్కి పెట్టి పోలీసు వాళ్ళు చేశారు. ఇంకా వాళ్ళు చాలా తప్పు చేసింది, అంతవరకే చేశారు. కాళ్ళు తీసేసి ఉంటే ఏ బాధ ఉండదు మిగతా ప్రజలకి. అప్పుడు హోంమంత్రి గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. యాక్షన్ తీసుకుంటేనేమో తీసుకున్నామంటారు, తీసుకోకపోతే తీసుకోలేదంటారు. ఇలా భయపెడితేనే భయపెట్టడం అది ఇంకా తప్పు. అసలు కాళ్ళు చేసి పడేస్తే వాళ్ళే ఆడుంటారు. అయితే ఈ రోజు ముఖ్యంగా 9:30 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అక్కడ దళితులను పరామర్శిస్తారంట. ఆయన రాజకీయ పరంగా డెవలప్ చెందాలని పోదాం, ఇవన్నీ కామన్ రాజకీయంలో. వాళ్ళు చేస్తుంటారు, వస్తుంటారు, మనం ఉన్నామని జనాలు. అంటే దాని గురించి పట్టించుకోబోతున్నారు, ఏమైనా చెప్తారు గురించి ఏమో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పర్యటన గురించి అసలు మాట్లాడడం అనవసరం నన్ను అడిగితే. ఏదైతే ముందో మరి పోలీసులు చేయకుండా ఎవరు చేస్తారు? ఎట్లా అయినా రెస్పాన్స్ వాళ్ళే తీసుకోవాల్సింది. ఇలా నువ్వు నేను తీసుకోలేముగా, మీడియా వాళ్ళు మీకు కొంచెం తీసుకుంటారు బాధ్యతగా. ఎందుకంటే ఒక బాధుడు బాధ్యతను కుర్రోళ్ళు లైన్లో ఉంటారనేది వాళ్ళ బాధ. అవును, తప్పులేదు. ప్రదేశాల్లో అలా శిక్షణ చూస్తే వేరే వాళ్ళు చేస్తారు. 100% కరెక్ట్. అనిత చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మీకు కూడా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. మీడియా ముఖంగా ఒక పోలీసు పైన దాడి చేసి ఆవిడ వేడుస్తుంటే పోలీసు వాళ్ళ పైన కూడా చంపైపోవడానికి పాత రౌడీ షీటర్లు వస్తుంటే ఊరికనే కూర్చుంటారు అంటున్నారు. ఎలా ఉంది అంశం? ఎలా ఉంది అది? అసలు బాగోలేదు కనుక వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోలేదు పోలీసులు సరిగా. నేను అనేది పోలీసులదే తప్పు అంటున్నా, సరిగా తీసుకోలేదు. అలా మీడియం కొట్టడం మొదలు కాలు చేసి ఆడ బరదగితే ఆ తరపు పెట్టుకోమని మానవ సంఘర్షణ ఏముంది? ఇలాంటి వాడికి వస్తారు, ఈ లాయర్లు ఉండరు,
వీళ్ళు కేసులు వాదించమంటే దొంగలకు వాదిస్తారు కానీ ఎక్కువ మంచి వాళ్ళకు వాదించారు అన్నమాట. మరి వీళ్ళ పర్యటన ఇప్పుడు వెళ్తున్నారు దేనికంటారు? రాజకీయ పరంగా ఏముంటుంది? రాజకీయం కోసం అంతే తప్ప ఏం లేదు. దాని గురించి అసలు మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు విజయవాడలో 2 సిటీ కేసులు జరిగినాయి. ఆడికి వాడు వచ్చి పారిపోతున్నట్టు కానీ లాయర్లు వాడికి బెయిల్ ముందస్తు లొంగిపోవడానికి లాయర్లు పోరాడుతుంటారు కానీ బాధితులకు తరపున ఎవరు పోరాడట్లేదు. గోల్డ్ స్కీమ్ చీటింగ్లు 2 జరిగింది. సత్యనారాయణ ఇలాంటి గురించి వాళ్ళకి బాధితులు న్యాయం చేద్దామని ఆలోచన ఉండదు లాయర్లకి. ఇలాంటివి అయితే మాత్రం మానవ సంఘాలు ఫిర్యాదు చేస్తాం, ఆడికి ఫిర్యాదు చేస్తాం అంటారు. లాయర్లను ముందు వాళ్ళని బట్టలు తీసుకొస్తే కానీ వాళ్ళు మాట ఉండదు. ఎలా ఉందన్న సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు? పాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రేషన్ కూడా ఇప్పుడు మళ్ళీ రేషన్ డిపోల్లో ఇస్తున్నారు. 15 కావాలంటే డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే రేషన్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు సందుల్లో కొందల్లో బండ్లు తిరగవు. ఆన్లైన్ రోడ్డు మీద వచ్చి నిలబడాలిగా వ్యాన్ ముందు ఎండలో. ఇప్పుడు కొండ ప్రాంతాలు ఉన్నాయి, మనకు అన్ని కొండ ప్రాంతాలే. నేను తెలియదు ఏముంది మీకు. రేపు జూన్ 4న ఈ పాత మాజీ ప్రభుత్వాలు ఏంటి వెన్నుపోటు దినోత్సవం చేస్తామంటున్నాయి. దేనికి అసలు? రాజకీయం కోసం అంత తప్ప ఇంకేం లేదు. మేము ఉన్నామని జనాలు అంత తప్ప ఇంకేం లేదు. నమస్కారం అండి సార్. చూసుకున్నట్లయితే కనుక ఒక సంవత్సర పరిపాలన దగ్గరలో ఉన్నాము. ఎలా ఉంది సార్ టోటల్గా ఈ 1 year ఎలా అనిపించింది? మన కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ప్రస్తుతానికైతే 360 రోజులు అయింది. దానివల్ల మన ప్రభుత్వం బాగానే పరిపాలన చేస్తుంది. అదే రోజు 3 పథకాలు అమల్లో ఉన్నాయి సార్. అట్టహాసంగా ఈ మొన్న మహానాడు సభలు కూడా పూర్తయ్యాయి. ఎలా అనిపించింది? ఆగస్టు 15కి ఏమో ఉచిత బస్సులు స్త్రీలకి పెడతానన్నాడు. అమరావతి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రజలకు అన్నిటికీ దగ్గరుండి రేషన్ బియ్యం అవన్నీ ఇవ్వడానికి ప్రిపేర్ చేశారు. రేషన్ డిపోలు బళ్ళు ఇంటికాడికి తీసుకెళ్లి సోమరపోతులు చేసిన వాళ్ళని ఇప్పుడు డిపో దగ్గర వచ్చి చక్కగా లైన్లో నుంచొని కందిపప్పు, బియ్యం, పంచదార అన్నీ సమకూరుస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంశంలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ తెనాల్లో గంజాయి బ్యాచ్ని నడి రోడ్లో పోలీసు వాళ్ళు అరికాలమే కొట్టడం జరిగింది. ఏదైతే ఉందో ఒక కేసు నిమిత్తం విచారణకి వెళ్ళిన కానిస్టేబుల్ పైన హత్యాయత్నం చేయబోయారు. పాత రౌడీ షీటర్ ఎంక్వైరీ సమయంలో వీళ్ళు కూడా వచ్చి దాడి చేశారంటున్నారు. వాళ్ళ ఎవరైతే మిస్సెస్ ఉన్నారు కానిస్టేబుల్ మిస్సెస్ మీడియా ముఖంగా ఏడుస్తూ చెప్పడం జరిగింది చనిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పి. సో దీనిపైన ఇట్లా బహిరంగంగా శిక్ష విధించారని చెప్పి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరి తెనాలి వెళ్ళి అక్కడ ఉన్న దళితులను కలవడం జరుగుతుంది అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు దళితులు అంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా మహమ్మారి కోసం ఒక మాస్క్ అడిగిన దళితుడైన డాక్టర్ వైజాగ్లో అతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? గంజాయి మత్తులో ఉండి 4 దెబ్బలు కొట్టిన పోలీసు వాళ్ళని ఇలాగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడే. మరి డాక్టర్ సుధాకర్ గారిని ఇంటికెళ్ళి పరామర్శించాడా? పోనీ ఆయన చావు కారణం సిబిఐ ఎంక్వైరీ చేశాడా? ఆయన ఎందుకు చనిపోయాడని కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పట్టించుకున్నారా? ముందు గంజాయి గురించి ఉక్కుపాదం వేసింది మన లోకేష్ బాబు. ఏంటి గంజాయి తీసుకొచ్చిందే పాత ప్రభుత్వం, మద్యపానం తెచ్చింది పాత ప్రభుత్వం, కల్తీ మద్యాన్ని తెచ్చి గంజాయిని తీసుకొచ్చి ప్రోత్సహించి కుర్రోల్ని ఇది చేసింది పాత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గంజాయి ఆకతాయిలను కట్టడి చేసింది నారా లోకేష్ గారు. ఈ విషయంలోనూ హోంమంత్రి గారు మీడియా ముఖంగా పోలీసుల ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. ఏదైనా యాక్షన్ తీసుకోకపోతేనేమో తీసుకోలేదంటారు, వీళ్ళే మళ్ళీ యాక్షన్ తీసుకుంటేనేమో తీసుకున్నామంటారు. మరి పోలీసు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ యాక్షన్ తీసుకోకుండా ఎవరు తీసుకుంటారని అడుగు. మరి పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే తప్పు లేదా? మరి పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలిగా. మరి పరామర్శించకుండా అవతల వాళ్ళని కొట్టారంటే అది బహిరంగ కొట్టడం అనేది చర్చనీయాంశంగా చాలా మంచిదే. ఒకళ్ళను కొడితే 10 మంది భయపడతారు. అలాగే పోలీసు వారిని కూడా తీరు కూడా చాలా మంచి ప్రభుత్వంగానే తీర్చి చేస్తున్నారు. రేపు పొద్దున్న చాలామందికి చాలా ఇదిగా జరుగుతుంది, జరిగిస్తారు కూడా. ఏదైతే హోంమంత్రి గారు కూడా అనడం జరిగింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి ఎవరికైనా, మీడియా వాళ్ళకైనా ఎవరికైనా. జరిగిన ఘటన అందరికీ తెలిసిన ఘటనే. అలా మిస్సెస్ ఎవరైతే కానిస్టేబుల్ మిస్సెస్ ఏడుస్తూ చెప్పడం జరిగింది మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక గంజాయి గురించి, పోలీసు వాళ్ళ మీద దాడి చేసిన కుర్రోడు గురించి మీరు ఎంత రాద్ధాంతం చేస్తున్నారు కదా. సుధాకర్ చనిపోయినప్పుడు మరి వీళ్ళందరూ ఏమయ్యారు? ఆయన దళితుడు కాదా? ప్రజలకి కాపాడదామని మాస్క్ అడిగినందుకు అంత దారుణంగా కొట్టి నడు రోడ్డు మీద ఆటోలో ఎక్కించుకెళ్ళినందుకు లేదా? ఇవన్నీ చూడండి. ముందు ఆ దళితుడిని ఏదో కొట్టారని చెప్పి 4 గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని 4 దెబ్బలు కొట్టారని చెప్పేసి మరి రఘురామరావు రెడ్డి గారిని ఏం చేశారు? తర్వాత టీడీపీ కార్యకర్తలను ఏం చేశారు? తెలుగుదేశం
పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు? ఏది నలుగురు కుర్రలను కొడితే మీరు ఇంత చేస్తున్నారు, మరి అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దాడి చేసిన వ్యక్తులను ఏం చేస్తున్నారు? ముందు అది చూడమనండి. ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ అసలు ఏం మాట్లాడతారు? ఒక పక్క పరామర్శ దేనికంటారు? జరిగిందేమో ఒక ఇన్సిడెంట్, కానీ పోలీసులు టేక్ ఓవర్ చేసుకున్నారు, చట్ట పరిధిలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని పరామర్శించి ఏం ప్రకటించుకోవాలి? ఈ మధ్యన సావులేం లేవు కదండి, ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాడు ఆయన. ఏం చేయాలో తెలియట్లేదు. దళితులందరినీ రెచ్చగొట్టి దాన్ని ఒక శవ రాజకీయాలుగా చేయాలని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టడంతో మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు పరామర్శ అంటున్నారు. అసలు నిజంగా ఏంటి ఈ యొక్క వ్యవహారాలు ఎలా అనిపిస్తుంది? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? అది కరెక్టేనా? ఇప్పుడు ఆయన దాన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టే కానీ దాన్ని పరామర్శ అయింది. రేపు రోజున ఇప్పుడు ఇదే ఇద్ది, రేపు ఇంకోటి జరిగిన అలాగే అదే అయింది కదా. ఇప్పుడు ఇది చేసి దాన్ని ఎలా పరామర్శించి దాన్ని ఖండించాలి కానీ దాన్ని సపోర్ట్ చేసి ఏం చేస్తారు చెప్పండి? అయితే ఒక 2 వీలర్ చోరీ కేసులో ఎంక్వైరీకి వెళ్ళిన కానిస్టేబుల్ పైన వీళ్ళు మత్తులో ఉండి దాడి చేయడం జరిగింది. ఆయన చనిపోతే ఏంటి నా పరిస్థితి అని అలా మిస్సెస్ గారి పాపం సోషల్ మీడియాలో ఏడుస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే తీసుకున్నామంటున్నారు, లేదంటున్నారని హోంమంత్రి గారు. ఇందులో తప్పేముందనేది ఆవిడ వాదన. లేదు దళితుని ఇబ్బంది పెట్టారు, నేను పరామర్శకు వెళ్తానని చెప్పి ఈయన ఈరోజు 9:30కు బయలుదేరుతున్నారు. అది కరెక్ట్ కాదుగా. దళితులు జరిగిన ఇదేంటి వివాదం ఏంటి? ఇప్పుడు చెప్పే ఇదేంటి? హోంమంత్రి గారు కూడా అదే అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు దళితులు అయితే ఉంటే అగ్రవర్ణాలు అయితే ఏంటి? అవును, కరెక్టే. అది దళితులు అయితే ఏంటి, అగ్రవర్ణాలు అయితే ఏంటి, ఎవరైనా సమానమే. న్యాయమైనాక న్యాయమే కదండి. అంటే బహిరంగ కూడల్లో ఇట్లాంటి ఏదైతే కార్యకాల మీద లాఠీలతో కొట్టడం తప్పు అనేది వీళ్ళ వాదన. అయితే ఏంటంటే ఇలా 4 దెబ్బలు వేస్తేనే రేపు చూసేవాళ్ళు భయపడతారు అనేది వాళ్ళ వాదన. కరెక్ట్ కాదు కదా. భయపడతారు ఏనేమాడు కాదు. నేను ఇదేనిది ఇప్పుడు ఈ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి కానీ వాదనలో ఈ దళితులు ఇదైనా వీళ్ళైనా ఒకటే. సాధారణంగా సార్ ఎలాంటి కూడల్లో అయినా అనేక పనుల మీద వచ్చేవాళ్ళు ఉంటారు. రేపు వాళ్ళ మీద ఇట్లాంటి దురుసుగా ప్రవర్తిస్తే భయమే కదా జనాలకి. అందుకని 4 దెబ్బలు వేసి ఉండొచ్చు. దాంట్లో తప్పే ఉంది. దాంట్లో కొట్టకుండా జరిగిపోద్దా? మళ్ళీ తప్పు చేసినప్పుడు చేసుకోరా ఏంటి? దళితులని దాన్ని పెద్ద ఇచ్చేసి చేయడం కూడా తప్పది. ఇప్పుడు ఈయన పరామర్శకు వెళ్ళి ఏం ప్రకటించబోతున్నారు? అక్కడ ఏం జరగబోతుంది? తెనాలిలో ఐతానగర్లో జరిగిన ఈ ఘటన అనేది మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శ దేనికంటారు? జనరల్గా సానుభూతి కోసమో లేకపోతే దేనికంటారు? సానుభూతి కదా, అది ఒక వివాదాలు అది చేయడానికి తప్ప దాని సానుభూతి ఎలా అంటారండి? అది పెద్ద వివాదం చేసి గొడవలకు తప్ప ఏం లేదు. దళితులని మధ్యలో పెట్టి వాళ్ళకి గొడవలు తీసుకొచ్చి జనాల్లో ఇచ్చేయడం తప్ప. రేపు చూసుకున్నట్లయితేనే జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం జరుపుతాము. ర్యాలీలుగా వెళ్ళి కలెక్టరేట్లో వినతిపత్రాలు, సంక్షేమ పథకాలు సరిగ్గా అందలేదనే ఉద్దేశంతో నియోజకవర్గ వారీలుగా పిలుపునిచ్చారు. దేనికి ఈ వెన్నుపోటు దినోత్సవం? దీనికి సంబంధం ఏముంది? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వెనుపోటు దీనికి దానికి సంబంధం ఏంటి? వెనుపోటు ఆ దినోత్సవానికి నీళ్ళు చేయడానికి అది పార్టీ రాజకీయం చేయడం తప్ప జనాలు ఇచ్చేసేది ఏం కాదు కదా. టోటల్గా ఎలా ఉంది సార్? ఒక 1 ఇయర్ చెప్పినట్టుగా ఫస్ట్ పెన్షన్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి. తదుపరి రేపు 12 కల్లా 3 పథకాలు ఉన్నాయి. తల్లికి 100, రైతులకు పెట్టుబడి చేస్తామని చెప్తున్నారు కదా, మనం చూడకుండా ఎలా చేస్తాము? రేపు ఇంట్లో పిల్లలకి వేస్తామని చెప్పేసి చెప్తున్నారు, చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఏం లేనప్పుడు వాళ్ళు ఇచ్చేసేందుకు కొద్దిగా అటు ఇటు అయింది. జరగడమే. మరి ఏంటి సార్ ఈరోజు ఈ పర్యటన సక్సెస్ అవుతుందా లేకపోతే వ్యతిరేకత వస్తుందంట? వ్యతిరేకత వచ్చింది. మరి దాన్ని సపోర్ట్ చేసినప్పుడు వ్యతిరేకత రాకపోతే ఎలా వస్తుంది? రైట్ అండి. సంవత్సర పరిపాలనకు దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వం. అయితే ఏంటంటే ఈ తెనాలి ఘటన ఎలా అనిపించింది? ఈ యొక్క గంజాయి మత్తులో పోలీసు పైన దాడి చేయడం, వాళ్ళ మిసెస్ కూడా సోషల్ మీడియా ముఖంగా మాట్లాడారు. కానిస్టేబుల్ గారి భార్య, నా భర్తకి ఏమన్నా అయితే చనిపోయి ఉంటే ఎవరు బాధ్యులు అంటున్నారు. ఒక కేసు నిమిత్తం విచారణకి వెళ్తే దాడి చేశారనేది వీళ్ళ వాదన. చట్టం చేతిలో తీసుకుని ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో కాళ్ళ మీద కొట్టడం, 3rd డిగ్రీ ప్రదర్శించడం మంచిది కాదనేది ఇంకొక వాదన. అసలు ఎలా అనిపిస్తుంది? ఒక 4 దెబ్బలు వేస్తేనే కదా ఎవరైనా లైన్లో ఉంటారు. అందులోనూ సాధారణంగా ఎవరిని ప్రజల్ని కొట్టరు జనరల్గా పోలీసు వాళ్ళు, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. అలాగే ఏదన్నా మీదకి వచ్చో దాడి చేస్తేనో మొత్తులోనే కదా. మరి ఎలా అనిపిస్తుంది? అంటే పబ్లిక్గా కొట్టారు కాబట్టి పోలీసు వాళ్ళ పైన ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. లోపల కొడితే తప్పు చేసిన వాడిని దండించకూడదని ఉందా? దండించడానికే కదా పోలీసులు ఉన్నది. వాళ్ళ చేతికి ఎందుకని లాఠీలు ఇచ్చింది? ఊరికి ఎగ్జిబిషన్ చూపించమని చెప్పారండి. వాళ్ళు గంజాయి మత్తులో ఉండి ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళు అటువంటి కార్యక్రమం ఒక పోలీస్ పైనే చేస్తానంటే సామాన్యుడి పైన చేస్తుంటే మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి? మరి ఈ రోజున మరి గత ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి అటువంటి వాళ్ళని పరామర్శించడం అంటే చాలా సిగ్గుచేటది. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో. అది చాలా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి చాలా వ్యతిరేకం. గతంలో చేశారు, మరి ఈయన గంజాయి పరిపాలన చేశాడు వాస్తవం. అందుకే ఇటువంటి గంజాయిగాలని
ఈ రోజున పరామర్శించడానికి వెళ్తున్నారు ఆయన. హోంమంత్రి అనిత గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు చేసిన వాళ్ళు కులాలు చూస్తున్నారు, మీరు తప్పు చేసింది ఎవరైతే ఏముందండి శిక్షార్హులు అవుతారు, కరెక్టే. బహిరంగంగా శిక్షిస్తేనే కొంచెం భయం వేస్తుంది ఎవరికైనా కానీ అనేది ఆవిడ వాదన. ఎలా అనిపించింది? ఇప్పుడు కానిస్టేబుల్ ఆయన ఏమంటారంటే ఇది కులాంతర వివాహం వారిది, కులాంతర వివాహం. ఆవిడ ఒక ఎస్సీ, ఈయన ఒక బీసీ. ఇప్పుడు హోంమంత్రి కూడా ఎస్సీయే కదా, హోంమంత్రి కూడా ఎస్సీయే కదండి. మరి ఆవిడ మాట్లాడుతుంది ఎస్సీల గురించి. ఒక ఎస్సీ మా ఎస్సీలను కొడతారా? మాల కావచ్చు లేదా ఎరికల యానాది ఎవరైనా కావచ్చు, దళిత కులాలు అండి. ఆవిడ కూడా మాట్లాడుతుందిగా ఈ రోజున. మరి ఆవిడ పైన తప్పు చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమైన అంటం జరిగింది. రెస్పాన్సిబిలిటీ తీసుకోపోతేనేమో తీసుకోలేదంటారు, తీసుకుంటేనేమో తీసుకున్నామంటున్నారు. మరి ఒక పక్క చూసుకుంటేనేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఉంటుంది కదా, మీడియా ముఖంగా ఉంటుంది లేకపోతే జనాలకు ఉంటుందండి. మరి ఏంటి ఆ రోజు ఒకవేళ దాడి చేసేసి చంపేసి ఉంటే బాధ్యులు ఎవరంటారు? ఇప్పుడు దాడి చేసి చంపేసి ఉంటే ఒక మహిళ పైనే దాడి చేస్తారేమో ఆ మత్తులోనే. ఎవరండి ఈరోజు జగన్ వచ్చి ఆ ప్రాణాన్ని తీసుకొని వస్తారా? లేకపోతే ఇంకొకరు ఇప్పుడు మీడియా పరంగా మాట్లాడుతున్నారు, వారేమైనా తీసుకొని వస్తారా? ఈ కులంపతిగా మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఏమైనా తీసుకొని వస్తారండి? ఒక పోలీసు పైన ఇటువంటి పనికిమాలిన వాళ్ళు దాడి చేస్తున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆవిడ భార్య ఒక ఎస్సీ, ఆవిడ గురించి ఎవరు మాట్లాడట్లేదు. పబ్లిక్గా పోలీసు వారు దండించారని చెప్పేసానంటే దండిస్తారు, తప్పేముంది దాంట్లోనే. ఆ దాడి చెప్పడం జరిగింది సార్. మీకు ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. మెయిన్ రౌడీ షీటర్ ఎవరైతే అక్కడ ఉన్నారో అసలు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వీళ్ళు దాడి చేయడానికి వాళ్ళ సన్నిహితులు వీళ్ళు, జరిగిన వాస్తవానికి వీళ్ళకి సంబంధం లేదు, కానీ వీళ్ళు వచ్చి దాడి చేయడం అనేది అక్కడ కొంచెం హర్షణీయంగా ఉంది. ఎందుకు అంటే ఈ సెక్షన్ సంబంధించిన కేసులో 2 వీలర్స్ పోయింది, దాని గురించి ఎంక్వైరీకి వెళ్ళారు. రౌడీ షీటర్ని ఎంక్వైరీ చేసే విషయంలో వీళ్ళు దాడి చేశారు. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం సంబంధం మరి ఈ కుర్రోళ్ళ వాళ్ళకి ఏం సంబంధం? ఈ కుర్రోళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. వీళ్ళు ఒక జులాయిగా తిరిగేటటువంటి వ్యక్తులు, ఏదో మత్తులో ఎక్కడో తాగి ఎక్కడో ఏదో పనికిమాలిన పనులు చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదో ఒక చట్టం పైన జులం చేద్దామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళింది. వాళ్ళకి సంబంధం లేనప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని ఆ రకమైనటువంటి దాడి చేసి పాపం ఆయన ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పారిపోయాడంటే వీళ్ళు ఏ రకమైనటువంటి వారి పైన తీసుకొని ఉంటారు చూడండి. వారి భయాందోళనతో అంత పరిగెత్తి ప్రాణం అరిచేతుల్లో పెట్టుకొని పారిపోయి అయ్యో అని చెప్పేసానంటే వీళ్ళు ఎంత మత్తులో ఉండి ఉంటారు. అటువంటి పని చేయడానికి వీళ్ళకి ఎంత సాహసం చేసి ఉంటారు చూడండి. అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. పోలీసు వారికి సెల్యూటు. ఇట్లాగే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇట్లా చట్ట వ్యతిరేకం చేసే పనులన్నిటి కూడా వాళ్ళు ఇట్లా స్పందిస్తేనే మంచిదండి పబ్లిక్గానే. అండి ఈ సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఏ అంశాలు నచ్చాయి, ఎలా ఉంది? ఈ గంజాయి అనేది చాలా యువత సర్వనాశనం అయిపోతుందండి. దీని మీద వాళ్ళు ఏ పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కఠినమైన శిక్ష వేయాలండి, కఠినమైన శిక్ష వేయాలి. దీనికి ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలి. ఇవన్నీ యువత నాశనం అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ నాశనం అవడానికి కారణం గంజాయి. తెలుసు ప్రభుత్వాలు ఏదైనా కానీ ఈ విషయాన్ని మాత్రం గట్టిగా స్పందించాలి, కఠిన చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇదే విషయం చేత ఇవాళ పరామర్శ అంటున్నారు, దళిత వ్యక్తుల్ని ఇలా శిక్షించడం సమంజసం కాదనేది. కానీ ఎంతవరకు సమంజసంగా ఉంది? ఆయన పరామర్శ కరెక్టేనంటారు? ఈ విషయంలో దళితుల, హిందువుల, క్రైస్తవుల, ముస్లిమ్స్ అని కాదండి, చేసింది తప్పు కాబట్టి దాని మీద మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవంగా వెళ్ళి పరామర్శించడం ఆయన సొంత అభిప్రాయం. కానీ ఇట్లా గంజాయిని తీసుకుని వెళ్ళి ఇలా చేస్తున్నప్పుడు ప్రభుత్వం కానిస్టేబుల్ మీద చర్య తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని మీద కఠినంగా ప్రభుత్వాలు కఠినించాలి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఈ విషయం. ఇది యువత నాశనం అయిపోతుంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే ఎలా వస్తుంది గంజాయి? ప్రభుత్వాలకు తెలుసు, ప్రజాప్రతినిధులు అందరికీ తెలియకుండా ఏముండదు. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఎవరైతే గంజాయి తీసుకున్న వాళ్ళు దౌర్జన్యం చేశారో ఈ గంజాయిని మట్టు పెట్టాలి. అదండి అభిప్రాయం. చూసుకున్నట్లయితే హోంమంత్రి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఉంటుందండి. యాక్షన్ తీసుకుంటేనేమో తీసుకున్నామంటారు, లేకపోతేనేమో లేదంటారు. మళ్ళీ సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరే చెక్ చేయండి. జరిగిన వాస్తవం ఏంటంటే 2 వీలర్ చోరీ కోసం ఒక రౌడీ షీటర్ ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు దాడి చేశారు మత్తులో ఉండి. ఆయన ప్రాణం అరిచేతుల్లో పెట్టుకుని పారిపోయిన ఘటన చేశారు. వాళ్ళ మిస్సెస్గా హడావుడిగా కంగారు పడి ప్రెస్ మీట్ పెట్టి చనిపోతే ఎవరు బాధ్యులు అని అడిగారు. వాళ్ళు ఎస్సీబీసీలే. చూసుకున్నట్లయితే ఈ అంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనం పెట్టుకున్నది. ఎందుకంటే
సంఘంలో సంఘ విద్రోహ శక్తులు ఇదవ్వకుండా పెచ్చుబడిపోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు ఉండాలి, పనిచేయాలి. వాళ్ళు ఒక బండి చోరీ కేసు నిమిత్తం పోలీసు వారు వెళ్తుంటే వీళ్ళు ఇంత దుశ్చర్య చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు. ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గంజాయి మత్తులో ఉన్నప్పుడు ఈ రోజున పోలీస్ కానిస్టేబుల్ అవుతారు, రేపు పొద్దున వేరే పెద్ద పెద్ద అతిరథ మహారౌదులు అవుతారు. వాళ్ళకి ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరనేది ఏం తెలియదు, విచక్షణారహితంగా ఉంటారు. కనుక ఇది మాత్రం ఖండించాల్సిన విషయం. ఏం ప్రకటించబోతున్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి గారు? సానుభూతి అంశంగా చూస్తారా, లేకపోతే పరామర్శించి ధైర్యం చెప్పొస్తారా? సార్, వారు మాజీ ముఖ్యమంత్రి గారు, వారి స్థాయి గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. అయితే ఏదేమైనా ఈ గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో మట్టు పెట్టాల్సిన పరిస్థితి. దానికి కూడా ఆయన స్పందించాలి. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు పరామర్శించడానికి మంచిదే, కానీ ఈ పని చేయకూడదని ఆయన వెళ్ళి ఆయన సందేశాన్ని ఇవ్వాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.